హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పొట్లకాయతో పెరుగు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి రెసిపీలు మరిన్ని చూడాలంటే ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా లేత పొట్లకాయ తీసుకొని ఇలా కడుక్కొని చెక్కు తీసుకోవాలి. ఈ పెరుగు చట్నీ చేసుకోవడానికి లేత పొట్లకాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ముదురు పొట్లకాయ అయితే గింజలు తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఇప్పుడు తాలింపు ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం ఇంగు కూడా వేసి తాలింపు వేగిపోయినాక దానిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దానిలోనే కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు చట్నీకి కారం సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చితోనే చేసుకోవాలి, కారం వేయకూడదు. ఇలా కలుపుకొని ఇప్పుడు దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ముదురు పొట్లకాయ అయితే తొందరగా ఉడకదు, అప్పుడు కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. గరిటె పెట్టి ఇలా ముక్క నొక్కితే ముక్క కట్ అయితే ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది కొంచెం చల్లారిపోయినాక ఇప్పుడు దానిలో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే పెరుగు చట్నీకి బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకొని దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దానిలో కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దానిలోనే 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. పెరుగు మనం పొట్లకాయ తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. పచ్చి ఉల్లిపాయ వేయటాన మనకి తినేటప్పుడు మంచి క్రంచీగా కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ పెరుగు చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పైన ఉల్లిపాయతో గార్నిష్ చేసుకోవాలి.